హాయ్ ఫ్రెండ్స్, నేను రజిత. మీరు చూస్తున్నారు ఆర్కే గూగుల్ క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి పంజాబీ డ్రెస్ టాప్ పైన ఏ విధంగా కేవలం 20 రూపీస్తో డిజైన్ చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా నొక్కండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియో కూడా మీ దాకా రావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ని నొక్కాలి. చూస్తున్నారు కదండి. ఇప్పుడు నేను ఒక 10 వరుసల వరకు దారాన్ని తీసుకున్నాను, నేను సిల్క్ థ్రెడ్ని. దాన్ని తీసుకున్న తర్వాత ముడికుట్టు ఏ విధంగా వేస్తున్నానో ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. కింది నుండి సూది తీసాను, తర్వాత ఒక చేతితో దాన్ని పట్టుకొని ఆ ముడిలో నుంచి సూదిని కిందికి తీసేసాను. ముడి పడకుండా మీరైతే థ్రెడ్ని ఒక చేతితో మాత్రం ఖచ్చితంగా పట్టుకోండి, ఎందుకంటే అది ముడి కరెక్ట్గా క్లాత్ పైన పడాలంటే మనం ఖచ్చితంగా ఒక హ్యాండ్ను మాత్రం దారం పట్టుకోవడానికి యూజ్ చేసుకోవాలి. లేదంటే పైనే క్లాత్ పైన కాకుండా పైనే ముడి పడుతుంది. ఒకసారి ట్రై చేయండి, ఈజీగానే వస్తుంది. ఈజీనే ఫ్రెండ్స్, ఏం లేదు, కొంచెం గమనించాలంతే. ఏ విధంగా కుట్టుకోవాలో ఫస్ట్ ముడిగుట్టు నేను చూపిస్తున్నాను మీకు. తర్వాత మనం డిజైన్ ఫ్లవర్ బోకే, దానిపైన ఫ్లవర్ ఏ విధంగా చేసుకోవాలో అంటే ముడికుట్టు మీకు అర్థం కావడం కోసం ఫస్ట్ నేను నెక్కుకు కుట్టింది మీకు ఫస్ట్ చూపించాను. ఇక్కడ ఫ్లవర్ బోకేలో సగం పార్ట్ నేను ఆల్రెడీ కుట్టేశాను. ఎందుకంటే మీకు చూస్తుంటే అది అర్థం కావాలని నేను ఫస్టే 2 కలర్స్, గ్రీన్ కలర్తోనూ బ్లూ కలర్తోనూ ఫస్టే కుట్టించాను. తర్వాత గోల్డ్ కలర్ థ్రెడ్, క్రీమ్ కలర్లో ఉంటుంది కొంచెం, అది తీసుకొని ఏ విధంగా కుట్టుకోవాలో నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా ముడికుట్టు వేసుకున్నాను. ఫస్ట్ 2 లైన్లు ముడికుట్టు వేసుకొని కింది కుట్టు మాత్రం కాడకుట్టు వేసాను. పై వాటిని చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేతులతో కొంచెం థ్రెడ్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటూ రైట్ హ్యాండ్తో ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇలా 2 వరుసలు నేను చూపించాను కదా, ముడికుట్టు వేసుకోండి. ఇది చూడ్డానికి నీట్గా కనబడుతుంది, ముడికుట్టు ఈజీగా అయిపోతుంది. అంతేకాకుండా మనం వాష్ చేసినా కూడా తొందరగా ఖరాబ్ కాకుండానైతే ఇది ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే ఇది చూపిస్తున్నాను నేను ఏ విధంగా కుట్టుకోవాలో. ఇప్పుడు నేను వేసేది లవంగం కుట్టు, ఏం లేదు. ఫస్ట్ సూదిని తీసుకొని పైన మనం ముడి వేసుకోవాలి, అదే లవంగం కుట్టు. ఇంతకుముందు అక్కడే వేసినాం కదా ముడి, అట్లా కాకుండా ఫస్ట్ సూది తీయడం ఒక దగ్గర, కొంచెం పైకని ముడి వేసుకోవాలి. దాన్ని లవంగం కుట్టు అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పట్టుకొని వేయడం వల్ల మనకు అవన్నీ కూడా నీట్గా వస్తాయి. చూస్తున్నారా, నేను ఇట్లా రివర్స్లో తీసాను వీడియో, ఎందుకంటే కొంచెం చేతులు అడ్డం రాకుండా ఉంటాయి కదా, మంచిగా కనబడుతుందని ఇప్పుడు తీసాను. గమనించండి, నేను థ్రెడ్ ఎలా పట్టుకొని ఎలా తీస్తున్నాను. సూదిని కింది వైపుగా ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఈజీనే ఫ్రెండ్స్, కొంచెం ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వస్తుంది. చూడండి, 2 వరుసలు ముడికుట్టును ఫ్రెంచ్ నాట్ స్టిచ్ అని కూడా అంటారు, తెలుగులో మనమైతే ముడికుట్టు అంటాము. ఈ విధంగా ఈ బాక్స్ మొత్తం కూడా నేను లవంగం కుట్టు దాంతో లవంగం కుట్టును ముడికుట్టుతో ఫిల్ చేశాను. దాని చుట్టూ కూడా చిన్న చిన్న వైట్ కలర్ పూసలు ఉంటాయి కదా, ఆ వైట్ కలర్ పూసల్ని తీసుకొని ఫస్ట్ థ్రెడ్కి మొత్తం కుచ్చేసుకొని రౌండ్గా ఈ మనం కుట్టుకున్న దాని చుట్టూ కూడా పెట్టేసుకొని తర్వాత అక్కడక్కడ టాకాలు వేసుకుంటున్నాను. చూడండి, ఏ విధంగా టాకాలు వేసుకోవాలో తెలవడం కోసం నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం బాక్స్ మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ బొకే మనకు తయారైపోతుంది ఈజీగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా టాకాలు వేసుకోవాలి. తర్వాత ఫ్లవర్ మధ్యలో ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ మధ్యలోకి నేను గోల్డ్ కలర్ పూసలు తీసుకుంటున్నా. గోల్డ్ కలర్ పూసలు మొత్తం తీసుకొని ఈ విధంగా వేసుకున్నాను. చూడండి, ఫ్లవర్ మధ్యలో ఉంటుంది కదా మనకి, ఆ రౌండ్ కోసం అని హాఫ్ రౌండ్ తీసుకున్నా. హాఫ్ రౌండ్ తీసుకొని
ఈ విధంగా పూసలు గుచ్చేసుకొని ఒకేసారి మధ్య మధ్యలో టాకాలు వేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా మొత్తం అది మొత్తం కూడా ఫిల్ చేసుకోవాలి మెల్లమెల్లగా. సూదికి గోల్డ్ కలర్ పూసలు ఎక్కించుకుంటూ ఈ విధంగా నేను చూపించిన విధంగా మొత్తం కూడా అదంతా కూడా గోల్డ్ కలర్ పూసలతోనే మొత్తం ఫిల్ చేసుకున్నాను నేను. చూడండి ఆ విధంగా టాకాలు వేసుకోవాలి. లేదు ఇలా ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఒకేసారి పెద్ద దండగా ఈ గోల్డ్ కలర్ పూసలన్నీ కూడా గుచ్చేసి ఈ విధంగా అంటించేసుకొని అవి ఎండిన తర్వాత కూడా టాకాలు వేసుకోవచ్చు. అది ఇంకా ఈజీ ప్రాసెస్. అట్లా కూడా చేసుకోవచ్చు. నా ప్రీవియస్ వీడియోస్లలో అదే విధంగా చూపించాను నేను అంటించి. ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. చూడండి మీకు తెలియకపోతే. చూడండి ఇప్పుడు నేను ఫ్లవర్ గుట్టేస్తున్నాను, పెద్ద ఫ్లవర్. దానికోసమని నేను మళ్ళీ అంతే ఒక 16 వరకు వరుసలు తీసుకున్నాను. ఈ విధంగా చిక్కులు పడకుండా కొంచెం గట్టిగా లాగుతూ థ్రెడ్ని మనం సూదితో కుడుతున్నాం కదా, ఆ విధంగా నీట్గా వచ్చేలా కుట్టేసుకోండి. ఈ దారం ఇలా పెట్టడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మీకు యాంకర్ థ్రెడ్ అని ఫ్యాన్సీ షాప్లో దొరుకుతుంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అదైతే ఇంత చిక్కులు పడదు, కొంచెం దారం అనేది లావుగా ఉంటుంది కాబట్టి ఈజీగా వస్తుంది. మీకు ఏ కలర్లో కావాలన్నా అవి మొత్తం దొరుకుతాయి ఫ్రెండ్స్. నేను ఇంకా వీడియోస్ ముందు నేను ఇక మీద చేసే వాటిల్లో కూడా నేను ఆ థ్రెడ్ కూడా ఇలా ఉంటుందో మీకు చూపిస్తాను క్లారిటీగా. మీరు అది ఏ ఫ్యాన్సీ షాప్లో అడిగినా కూడా ఇస్తారు ఫ్రెండ్స్, అదైనా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఓకే. ఈ విధంగా కుట్టేసుకోండి. దీన్ని లాంగ్ అండ్ షార్ట్ కుట్ అంటారు. ఇది మొత్తం కూడా పెటల్స్ మాదిరిగా మొత్తం నేను ఒక 7 పెటల్స్ తీసుకున్నాను. అవి మొత్తం కూడా ఇలా ఇదే విధంగా ఫిల్ చేసుకోవాలి మొత్తం నీట్గా కూడా. దారాన్ని మాత్రం ఎప్పటికప్పుడు ఒక కుట్టు వేసుకున్న తర్వాత దారాన్ని మాత్రం కొంచెం గట్టిగా వేసుకోవాలి, ఇగ్గినట్టు వేసుకోవాలి. ఎందుకంటే మనకి ముడతలు కాకుండా కొంచెం మంచి గట్టిగా నీట్గా కనబడుతుంది. నేను ఫ్లవర్ మోడల్లో ఆల్రెడీ గీసాను పెన్సిల్తో, కానీ అవి సరిగా కనబడట్లేదు. ఆ విధంగా వేసేసుకోవాలి మొత్తం కూడా ఫిల్ చేసుకోవాలి. అయితే ఇది గమనించండి మీరు, నేను ఎగుడు దిగుడుగా వేస్తున్నాను అంటే సమానంగా వేయకుండా పెటల్స్ కింది వైపు, పై వైపు కాదండి, కింది వైపు ఎగుడు దిగుడుగా వేస్తున్నాను. అంటే ఆ మధ్యలో ఇంకో కలర్ కూడా మళ్ళీ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే సమానంగా వేస్తే అంత అట్రాక్టివ్గా అనిపించదు. నీట్గా కొంచెం చూడడానికి అట్రాక్టివ్గా కనబడడం కోసం, బ్యూటిఫుల్గా ఉండడం కోసం అని నేను కొంచెం ఎగుడు దిగుడుగా వేసుకుంటున్నాను. ఇక మీదట వచ్చే దారం కూడా మనకి అలా ఎగుడు దిగుడుగా వస్తే మనం చూడడానికి సేమ్ ఫ్లవర్ లాగానే కనబడుతుంది. చూడండి ఈ విధంగా మొత్తం కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫిల్ చేసేసుకోండి. ఈజీ ఫ్రెండ్స్, ఇదైతే నాకు 1 డే పట్టింది అంతే. 1 డే పట్టింది, ఒక 20 రూపీస్ ఖర్చులో అయిపోయింది అంతే, ఎక్కువ ఖర్చు కూడా ఉండదు. ప్లెయిన్ వచ్చింది అది. ఆ ప్లెయిన్ క్లాత్ని అలానే కుట్టించేసుకుంటే అంత అట్రాక్టివ్గా ఉండదు కదా, దాని మీద ఏదో ఒక వర్క్ వేసుకుందామని నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ఐడియాస్తో కొంచెం మనకి ఎలిగేట్ అయ్యేటువంటి డిజైన్స్లో, మనకి ఇష్టమైన డిజైన్లో మనం డ్రెస్సెస్ని డిజైన్ చేసుకోవచ్చు ఈ విధంగా. అయితే పైన నేను కొంచెం కవర్ చేయడం కోసం, ఆ పెటల్స్ అనేవి కవర్ చేయడం కోసం కాడకుట్టుతో మొత్తం కూడా వేసేసుకుంటున్నాను. పూసలు కూడా పెట్టేసుకోవచ్చు మనం ఈ అంచులకి, నేను తర్వాత పెడతాను. కాకపోతే చూడడానికి కూడా నీట్గా ఉండాలని సేమ్ అదే బ్లూ కలర్ థ్రెడ్ని తీసుకొని మొత్తం కూడా కాడకుట్టు వేసుకున్నాను దాన్ని మొత్తం కూడా. ఇప్పుడు లోపల పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఫ్లవర్ తీసుకున్నాను. చూడండి ఈ విధంగా మొత్తం కూడా ఫిల్ చేసేసుకోవాలి. నేను చెప్పాను కదా ఇంతకుముందు ఎగుడు దిగుడుగా వేసుకోండి అని. చూడండి ఇప్పుడు ఆ పింక్ కలరు దీంట్లోకి ఆ ఎగుడు దిగుడుగా మనం వేసినాం కదా, దాంట్లో కవర్ చేస్తూ వస్తే ఆ విధంగా కనబడుతూ ఉంటుంది మనకి.
బాగా కనబడుతుంది. అంటే ఫ్లవర్ కూడా మొత్తం సమానంగా ఒకే కలర్లో కనబడదు కదా, ఎగుడిది కూడా కనబడుతుంది కదా. అందుకే రియల్ ఫ్లవర్ లాగా మనం కనబడడం కోసం ఈ విధంగా ఎగుడుదిగుడుగా వేసుకుంటే కొంచెం నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పింక్ మొత్తం కూడా ఫిల్ చేసేసుకున్నాను నేను. ఈ విధంగా మొత్తం కూడా ఫిల్ చేసేసుకోండి. తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఆ లోపల నేను క్రీమ్ కలర్ కింద మనం కుట్టాం కదా ఈ బుట్టకి, ఆ కలర్నే అక్కడక్కడ కొంచెం వేసేసుకున్నాను. దాని చుట్టూ కూడా మళ్ళీ వైట్ కలర్ పూసలతోని మొత్తం అంటించేసుకొని టాకాలు వేసుకున్నాను. ఇప్పుడు నేను నెక్ పార్ట్ చూపిస్తున్నాను. అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో చూపించాను నేను, ఎందుకంటే ఇది కొంచెం క్లారిటీగా కనబడడం కోసం అక్కడ చూపించాను. ఇక్కడ కూడా చూడండి, గల్లాకి ఈ గోల్డ్ కలర్ పూసలు మొత్తం వేసేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తూ పింక్ ఈ బ్లూ కలర్ దాంతో మొత్తం కూడా ఫ్రెంచ్ నాట్ స్టిచ్ వేసేసుకుంటున్నాను, 3 కుట్టు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నీట్గా వేసేసుకోండి. మనం థ్రెడ్ అనేది కరెక్ట్గా పట్టుకోకపోతే ముడి కూడా కరెక్ట్గా రాదండి. అది కొంచెం ప్రాక్టీస్ చేసి వేసేసుకోండి. ఆ ముడి పైన నేను వైట్ కలర్ పూసలు ఉంటాయి కదా, చిన్న సైజు మనం వాడాం కదా, ఆ చిన్న సైజు పూసల్ని మళ్ళీ దీనిపైన కూడా వేసేసుకుంటున్నా. మొత్తం కూడా ఆ ముళ్ళ పైన కుట్టేసుకోండి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మొత్తం కూడా కుట్టేసుకోండి. ఈ విధంగా ఉంటుంది. తర్వాత కొంచెం పెద్ద సైజు వాటి మధ్యలో నుంచి కింది వైపుగా మొత్తం కుట్టేసుకున్నాను నేను. చూడండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా కుట్టేసుకోండి. తర్వాత ఈ బ్లూ కలర్ మనం ఫ్రెంచ్ నాట్ స్టిచ్ వేసుకున్నాం కదా, వాటి మధ్యలో క్రీమ్ కలర్తో కూడా వేసేసాను. గమనించండి ఫ్రెండ్స్. చూడండి, నేను చూపించిన విధంగా ఈ విధంగా డ్రెస్ మొత్తం కుట్టడం అయిపోయిన తర్వాత అక్కడక్కడ కూడా నేను ఫ్రెంచ్ నాట్ స్టిచ్ వేసుకొని దాని కింద చిన్న పూసలు, వైట్ కలర్ పూసలు వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా చూస్తారు కదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా నా వీడియోస్ చూసే వాళ్ళైతే నేను మీకు ఎప్పుడు కూడా యూస్ఫుల్ అయ్యే వీడియోసే పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.